విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఎవరైతే నాకు విద్యాబుద్ధులు నేర్పించారో మా గురువులను ఫస్ట్ వాళ్ళని తలుచుకుంటూ ఇట్లాంటి ఆ గురువు పోషణలో ఉండి మీ చేత ఆహ్వానింపబడి మీ చేత సన్మానించబడి మీ యొక్క ప్రేమను ఇలా షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, రాజు సార్ చెప్పినట్టుగా ఏవైతే మేము ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్క యొక్క ఫలితాలు అందరికీ అందాలని కోరుకుంటామో ఆ ఫలితాలు అందినటువంటి సమయంలో ఆ సమయాన్ని చూసి ఇప్పుడు గర్వించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సాధారణంగా చెప్పాలంటే ఫస్ట్ రాగానే నేను విన్న ఒక 4 పాయింట్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆ పాయింట్స్ ఇక్కడ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము చెప్పే పనులు మీరే చెప్తున్నారని. ఫస్ట్ థింగ్ మన పిల్లలు ఎంత ముఖ్యమో పేరెంట్స్ అంత ముఖ్యం అని చెప్పి రామకృష్ణ అన్నప్పుడు అది ఫస్ట్ క్వాలిటీ. అది ప్రస్తుతం ఉన్నటువంటి హైటెక్ సొసైటీ మనం ఉన్నంత కూడా క్షణక్షణం ఎప్పుడైతే మొబైల్ ఫోన్ చేతిలో వచ్చిందో అబద్ధాలు అన్నీ నేర్పింది. మొబైల్ ఫోన్ చేతికి ఎప్పుడైతే వచ్చిందో సమయాన్ని చంపేస్తుంది. మొబైల్ ఫోన్ ఎప్పుడైతే చేతికి వస్తుందో మన పక్క కూర్చున్న వాడితో కూడా దూరాన్ని పెంచేసింది. అట్లాంటి సమయంలో మనం ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో మనం సెటిల్ అయిపోయి మన కుటుంబ పరిస్థితి దృష్ట్యా మనం సెటిల్ అయి ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనకు అన్నీ పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి ఉన్న స్థాయిలకు చేసిన పేరెంట్స్ ఊళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళను మంచిగా చూసుకోవాలి, వాళ్ళను మన పిల్లలుగా చూసుకోవాలని చెప్పి రామకృష్ణ చెప్పడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా సెకండ్ థింగ్, మనిషి అంటేనే ఒక సంఘజీవి. సంఘం అంటేనే మనుషులతో కూడినటువంటి ఆ సంఘంలో ఒక మనిషి ఇంకో మనిషికి సహకరించినప్పుడే ఆ సంఘానికి ఒక సార్థకత ఉంటుంది. అది పిల్లలు ఒకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 years 20 సంవత్సరాల తర్వాత ఇంతమంది గ్యాదర్ కావడానికి ఎంత శ్రమపడ్డారో అది చెప్పాల్సిన అవసరం లేదు. నాకైతే చందర్ మరి ఫోన్ చేసి చెప్పారు, ప్రభాకర్ ఫోన్ చేసి చెప్పారు. చందర్ పర్సనల్గా వచ్చి స్కూల్కి వచ్చి కార్డు ఇచ్చి సార్ మీరు తప్పకుండా రావాలి సార్ అన్న. అంటే నేను తప్పకుండా వస్తాను. ఇవాళ యాక్చువల్గా మాది మేము టీచర్ సొసైటీ మేము స్థాపించిన సొసైటీ 25 years సిల్వర్ జూబ్లీ ఇయర్. ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. యాక్చువల్గా బ్రహ్మాండంగా మేము మీటింగ్ అక్కడ కండక్ట్ చేసుకోవాలి. దాన్ని నామమాత్రంగా కంటిన్యూ చేసుకొని కైలాసం సార్, నేను సిఆర్ సార్ మేము ముగ్గురం కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసేసుకొని వచ్చేసి, ఎందుకంటే మేము కూడా సిల్వర్ జూబ్లీ షీల్డ్స్ అన్ని విత్ ఫ్యామిలీ ఫోటోతో ఇచ్చాము అవన్నీ చేసి. ఎందుకంటే దానికంటే ముఖ్యము ఇక్కడ ఈ పిల్లలందరినీ కలవాలన్న ఒక ఉద్దేశం. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఏవైతే మేము చెప్పాలనుకున్నామో మీరు చేయాలని కోరుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. అట్లాగే కొనసాగించాలి, అట్లాగే ఉండాలి. ఇంకా ఇదే సమయంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కరువు. ఇవాళ మన పాఠశాలలో దాదాపుగా యాక్చువల్గా ఈ పాఠశాల చరిత్ర మీకు తెలియాలి. ఎందుకంటే నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు మీ వయసు కంటే తక్కువ, నా వయసు చిన్న. మీరు బహుశా 30-35 ఏళ్ళు ఉండవచ్చు. కానీ నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు నా వయసు 29 సంవత్సరాలు. అంటే నేను టీచర్గా ఫస్ట్ అపాయింట్ అయ్యి 96లో ఈ స్కూల్కి వచ్చాను. అప్పటి వరకు హైదరాబాద్లో ఒక పెద్ద స్కూల్లో 1500 స్ట్రెంత్ ఉన్న స్కూల్లో 36 మెంబర్స్ ఉన్న స్టాఫ్లో యాజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ అంటే స్కూల్ వర్క్ చేసుకుంటూనే క్లాసులు చెప్పేటువంటి అంత డెడికేటెడ్గా పోటీగా టీచర్ల మధ్య విద్యార్థుల మధ్య పోటీ ఉన్నటువంటి స్కూల్లో పనిచేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి రాగానే 19 మందికి వచ్చి ఇక్కడికి వచ్చారు. 60-70 మంది ఇక్కడ రాగానే చూస్తే ఊర్లో చూస్తే అప్పటికి మనకు తెలుసు నర్మేడ మండలం అంటేనే నక్సలైట్ ప్రాబ్లం ఉన్నటువంటిది. ఇక్కడికి వస్తే అంతకుముందున సార్లు పాపయ్య సార్ ఉండేది, బ్రహ్మచారి సార్ ఉండేది, సారు జగన్మోహన్ సార్ ఉండేది. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండేది. నేను జాయిన్ అయిన రోజు పాపయ్య సారు లీవ్లో ఉంటే మన బ్రహ్మచారి సార్ నన్ను జాయిన్ చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితి ఎలా ఉండేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తుండాలి మర్చిపాడుకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి. నాకు ఆల్రెడీ ఆగపేట ఉండే. అప్పుడు ఎంపీటీసీ ఆగపేట మా స్కూల్కి రా నేను తీసుకెళ్ళాలంటే లేదు నాకు యూపీఎస్ పోవాలి, నేను హై స్కూల్లో పనిచేసిన, నేను యూపీఎస్కే పోవాలని పట్టుబట్టి మరి ఇంకొక 4 కిలోమీటర్లు దాటి ఈ స్కూల్కి వచ్చాము. ఈ స్కూల్కి వచ్చి చూస్తే డిసెంబర్లో జాయిన్ అయినాం. జనవరిలో 26 జనవరి జెండా ఎత్తితే ఊరంతా ఇక్కడ స్కూల్ ముంగట ఉండేసి జెండా వందన కార్యక్రమంలో అల్లర్లు కథా కార్ఖానా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా స్కూల్ ముంగట జెండా ముంగట పెట్టారు. పాపే సార్ ఏం సార్ ఇది స్కూల్లో జరిగే కార్యక్రమమా లేకుంటే గ్రామంలో జరిగేటువంటి గ్రామ సభ అని అర్థం కావట్లేదండి పరిస్థితిలో. అట్లాంటి స్థితి నుంచి ఒక్కటే మన మిత్రులందరికీ తెలుసు, ఈ స్కూల్ను అప్గ్రేడ్ చేయాలా, 10th క్లాస్ వరకు చేయాలా. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి SC ST పిల్లలంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనకు చదివినటువంటి అందాలైనటువంటి కోరిక తపన. ఎందుకంటే పని చేసినటువంటి ఆ జీలు ఉండేది, ఆ జీలతో ఇక్కడికి వచ్చి
పాపయ్య సార్ వచ్చినప్పుడు సార్ హై స్కూల్ చేద్దాం సార్, మన 8th క్లాస్ చేద్దాం సార్ అంటే 8th క్లాస్ ఫైల్ కోసం మీరు నమ్మండి, నాకు లిటరల్గా నేను నా బైక్ పైన అమ్మపురం నుంచి మొదలుకొని వెల్దండ, వెంకిరియాల, గానుపాడు, జనగాం బాయ్స్ హై స్కూల్ అన్ని స్కూళ్ళకు వెళ్ళి అప్గ్రేడేషన్ ఫైల్ ఎలా ఉంటుందో దాన్ని తీసుకొచ్చి అప్గ్రేడేషన్ ఫైల్ ఫిలప్ చేసి దాన్ని తీసుకుపోయి డిప్యూటీ ఆఫీస్లో సబ్మిట్ చేసి డి ఆఫీస్లో సబ్మిట్ చేసి వెంటబడి తిరిగితే సంవత్సరం అయినా కూడా 9th క్లాస్కి 8th వాళ్ళు 9th వచ్చారు కానీ అప్గ్రేడెడ్ కాలేదు. ఏంటని పట్టుబట్టి వెళ్తే డిప్యూటీ ఆఫీస్లో అది ఆగింది ఫైల్. అప్పుడు మల్లమ్మ డిప్యూటీ ఉండేది, వీడికి వచ్చి చూడమంటే మీరందరూ అట్లే కట్టేస్తారు, స్కూల్లో స్టాఫ్ ఉండరు, రూమ్లు ఉండవు, ఏ ఉండవు, పిల్లలకి ఎట్లా చెప్తారు, మీరు వచ్చి మా పైన అప్లికేషన్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పంటే ఏవి కావాలన్నా మేము చూసుకుంటాం, మాకు కావాల్సిన పర్మిషన్ అని చెప్పి వెంటబడి ఎందుకోసం అంటే ఒక చిన్న విషయం తెలుసుగా, చిన్న విషయం కోసం ఫైల్ ఆపితే వెంబడే వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని 9th క్లాస్లో 9th క్లాస్ పర్మిషన్ తీసుకున్నారు. అక్కంచెల్లి ఆర్జేడి మన డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెళ్ళింది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పర్సనల్గా వెళ్ళి సెక్షన్లో కలిసి పర్మిషన్ తీసుకున్నాం. అట్లా 9th కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనే. 10th క్లాస్ వచ్చేసే వరకు మన లక్ ఏంటంటే అప్పుడు ఆర్జేడి వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్. ఆర్జేడి 10th క్లాస్ బ్యాచ్ 15th ఆగస్ట్ అయిపోగానే 10th క్లాస్ పర్మిషన్ మన చేతిలో తీసుకున్నాం. ఆ టైంలో మీరంతా కూడా భాగస్వామ్యం లేదు దానిలో. అప్పుడు స్కూల్లో ఉన్న స్టాఫ్ ముగ్గురు స్టాఫ్, ఆ ముగ్గురిట్లో నేనే సీనియర్, అందరము అప్రెంటిసే. మన కృష్ణ వాళ్ళ నాన్న ఒక రెగ్యులర్ ఎంప్లాయ్. ఫస్ట్ హై స్కూల్ చేసినప్పుడు స్కూల్ మొత్తం జీతం కలిపి 6,500. 6,500లో సగం జీతం వాళ్ళ నాన్నదే, మిగతా సగం జీతం ముగ్గురు సార్లు. అట్లాంటి పరిస్థితుల్లో ముగ్గురే టీచర్లు క్లాసులు ఎలా మెయింటైన్ చేస్తారు అంటే దానికి ఒక్కటే నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ స్కూల్ నిలబడడానికి కారణం అప్పుడున్నటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, విద్యాగం చైర్మన్ కానీ. కుమారస్వామి అంటే ఊర్లో మండలంలో భయపడేవాళ్ళు, మనకంత భయం ఉండబోయేది ఎందుకంటే అప్పుడే ఏం కాదు చెప్పాక 29 years. కుమారస్వామి పరిస్థితి ఇది ఏంటి అంటే వాళ్ళు అన్నారు మరి అప్గ్రేడ్ చేయాలంటే డబ్బులు కట్టాలి, 12,000 చిల్లర ఎంతో కట్టాలి. ఏం చేసిందంటే అంగడి స్టార్ట్ చేస్తారు, అంగడిని నోటిఫై చేయకుండా అంగడిని టెండర్ వేస్తూ వచ్చిన అమౌంట్ను 3 సంవత్సరాలు నోటిఫై చేయకుండా అమౌంట్ 3 సంవత్సరాలు ఫీజు కట్టి దీన్ని అప్గ్రేడ్ చేసాం. టీచర్లు ఎట్లా అంటే టీచర్లు ఏముంది రాత్రి కూడా చెప్పే బడి వాళ్ళు లింగాల సారు యాదగిరి సారు, లింగాల సార్ లింగాల రఘుపతి సారు, వాళ్ళే కాకుండా మన ఇది సార్ వీళ్ళందరినీ లోకల్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటాం. వీరారెడ్డి సార్ వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఎట్లా ఇవ్వాలి మరి, మన లక్ ఏంటంటే అప్పుడు బియ్యం వచ్చేది. మరి నెంబర్ ఈ స్కూల్లో అడ్మిషన్ ఇక్కడ ఉండేది చదివేదంతా రామకృష్ణ విద్య మందిర్లో చదివే పిల్లలంతా బియ్యం అంతా వచ్చి వీడికి వచ్చి బియ్యం తీసుకొని పోయేవాళ్ళు. ఇదేంటి సార్ వాళ్ళు ఇక్కడ మనం చదవకుండా బియ్యం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తేనే బియ్యం వేస్తాం అని చెప్పేసి లిటరల్గా మీరు నెంబర్ కానీ లాస్ట్ 10th క్లాస్ వచ్చే వరకు మన స్కూల్ పరిస్థితి ఏంటి అంటే ఇట్లా మీటింగ్ పెడితే ఇవాళ ఏంటి సందర్భము 15th ఆగస్ట్ గురించే మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అవన్నీ కూడా గ్రామ సభలో మాట్లాడుకోవాలి. అట్లా సిస్టమేటిక్గా అట్లా వెంటబడడం. అప్పుడు దానికి తగినట్టుగా రాజిరెడ్డి విద్యా కమిటీ చైర్మన్ ఉండేది, మన ఎంపీటీసీ ఉంది కదా కోటనాయక్ ఎంపీటీసీ. కోటనాయక్ నాకు జూనియర్, నర్మేట్లో నా జూనియర్ కోటనాయక్. వీళ్ళంతా ఉండి ఏం చేద్దామంటే ఇవే లాస్ట్కి ఏం చేస్తాం, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీరు చదివేటప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళు 30 రూపాయలు ఇచ్చారు సంవత్సరానికి, 4th వాళ్ళు 40, 5th వాళ్ళు 50, 6th వాళ్ళు 60, 7th వాళ్ళు 70, 8th, 9th, 10th 100 ఇవ్వాలి. ఎందుకంటే 8th, 9th, 10th చెప్పడానికి టీచర్లు కావాలి కాబట్టి. అట్లా మీ వంతు కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అప్పుడు. అట్లాంటి టైంలో ఉన్నారు. మరి పాఠాలు ఎవరు చెప్పాలి? 8th, 9th, 10th చేసాం, టీచర్ లేరు, ముగ్గురేమే ఉన్నాం. బయోసైన్స్ టీచర్ ఒక మేడం నల్గొండకి వెళ్ళి ఇక్కడికి ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చింది, ఇక్కడికి వచ్చి జైన్ కాలే, అక్కడ ఉండిపోయింది. బయాలజీ పోస్ట్ ఖాళీ. లక్ష్మణ్ సార్ వచ్చిండు, ఒక 6 నెలల తర్వాత సార్ వెళ్ళిపోయాడు, తర్వాత రామచంద్ర సార్ వచ్చిన తర్వాత సార్ వెళ్ళిపోయారు. చెప్పేవాళ్ళు లేరు, ఏం చేయాలి? మేమంతా మాలో 1, 2, 3 సబ్జెక్టులు చెప్పిన వాళ్ళు. విద్యాసాగర్ సార్ తెలుగు సోషల్ చెప్పారు, శ్రీనివాస్ సార్ హిందీ చెప్పారు, హిందీ ప్లేస్ పీటీ ఆట సారే ఆడిపించేవారు. నెక్స్ట్ మ్యాథ్స్కి లింగరేజ్ సార్ అంటే సార్ ఇక్కడ వచ్చి మ్యాథ్స్ చెప్పని చెప్పాను. నేను ఫిజికల్ సైన్స్ చెప్పాను, బయో సైన్స్ చెప్పాను, ఇంగ్లీష్ చెప్పాను 8th, 9th, 10th. ఇవాళ ఒక సబ్జెక్ట్ చెప్తే రేపు సబ్జెక్ట్ చెప్పాను. అంటే ఒక పీరియడ్లో ఒకటి ఇట్లా అందరి సహకారంతో చెప్పాం. అందుకే 8th, 9th, 10th చెప్పాం కాబట్టి మీరు అప్పుడు 6th, 7th ఉన్నారు, మీ క్లాసులు మేము రాలేదు. రాకూడదు కారణం అదే. సో దానివల్ల చేసాం. ఇంకా మన ఈ బాట ఉంది కదా రోడ్డు బుర్జీతల
బాటవతల ఇల్లు ఉంది కదా వీళ్ళది, మన దొరవాళ్ళ ఇంటి పక్కన వీళ్ళ బాపతిలు, అది కూడా స్కూల్ జాగే. ఈ స్కూల్ జాగాలకి వెళ్ళి రోడ్ వెళ్ళింది. రోడ్ వెళ్ళినప్పుడు ఆ రోడ్ అవతల ఇల్లు ఉంది. వీళ్ళ తాతగారు ఏం చేస్తారు, స్కూల్ జాగా అని ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నారు. స్కూల్ జాగా ఉన్నారు. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి జాగా హై స్కూల్ ఏంది, గ్రౌండ్ లేదు. ఎట్లా అంటే హై స్కూల్లో జాగా కోసం ఇక్కడ దీనికోసం మనం ప్రయత్నం చేస్తే ఏం చేద్దామంటే, రోడ్ అవతల జాగా ఉంది కదా, అది అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, దానికి ఇంకొంత చందాలు వేసి ఈ జాగా కొందామన్నారు. అప్పుడు వీళ్ళ నాన్నని అడిగాం, మీ తాతగారు కట్టిన ఇల్లు కదా, మరి తీసుకుంటారా స్కూల్ జాగా, లేకుంటే వేరే వాళ్ళు అమ్మేసినా మేము ఇక్కడ ఉన్నాం సార్ అని చెప్పేసి అది వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు కొన్నారు. కొన్న తర్వాత ఆ అమౌంట్కి ఇంకా కొంత అమౌంట్ కలిపి ఇక్కడ 1 acre ల్యాండ్ ఈ జాగా కొన్నాము. అప్పుడు ఈ జాగా కొన్నాం. ఇంకొక విషయం దీనిలో, ఇప్పుడు మన గేటుకి ఎదురుగా 3 రూములు ఉంటాయి. ఆ రూములు జన్మభూమి కింద, అప్పుడు జన్మభూమి కింద ఉండేది. యాక్చువల్గా దారి ఈ గేట్ ఏమో చక్కగా ఈ తండకెళ్ళే దారి. ఈ దారి అవతల గ్రౌండ్ ఇతల గ్రౌండ్ దారి మొదలుగా ఎందుకు సార్ తీసేద్దాం, అదే టెలిఫోన్ స్తంభాలకి సెంట్రల్ గవర్నమెంట్ కేసు వేద్దాం అంటే ఏమైతే సార్ కేసు, ఊరంతా కన్నా ఏం కేసు అవుతుంది. అట్లా మొండిగా వెంటబడి ఆ గేటు మూపించి దానికి ఎదురుగా అడ్డంగా 3 రూములు వేస్తారు. 3 రూములు వేస్తే దారి ఎట్లా అంటే స్కూల్ పక్క నుంచి దారి వేస్తారు. ఆ తర్వాత ఆ పక్క నుంచి దారి అయింది. సో ఇదంతా ఊరికే ఎవరి వల్ల కాదు, మీరు చిన్నవాళ్ళు, మీ పేరెంట్స్, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఈ ఊరికి వచ్చేటప్పుడు నన్ను అన్నారు, ఇక మర్చిపడక ఎందుకు వెళ్తున్నావు, అంత అన్నల రాజ్యం, అంత అడవి ఏముంటావు అన్నారు. ఇక్కడ జన్మభూమి పని చేస్తుంటే అట్లా అక్కలు పోతున్నారు సార్ అని పిల్లలే చెప్పేది. అన్నలు పోతున్నారు, అక్కలు పోతున్నారు సార్, వాళ్ళే సార్ అని చెప్పేది. అట్లాంటి పరిస్థితిలో అంతకుముందు సార్లు ఏం చేస్తారు, టిఫిన్ డబ్బాలు తీసుకొచ్చి తినకుండా వెళ్ళారు. క్లాస్ రూమ్లకు అన్నలు అక్కలు వచ్చి వాళ్ళు పాంప్లెంట్ మంచి వెళ్ళే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అంత మారుమూల ప్రాంతంలో ప్రాబల్యం ఉన్నటువంటి చోట హై స్కూల్ ఖచ్చితంగా ఉండాలి, జాగా ఉండాలి. ఈ జాగా ఎందుకు అన్నామో తెలుసా, ఎస్టీ డామినేటెడ్ ఏరియా కాబట్టి రేపు హాస్టల్ బట్టి ఇక్కడ బాగుంటుందని చెప్పేసి కోట నాయకు కుమారస్వామి వాళ్ళకి, ప్లస్ ఆ తర్వాత వచ్చినటువంటి మన జయరాం కూడా నా జూనియర్, నా బ్యాచ్ 10th జూనియర్. నాకు వాళ్ళందరూ కలిసి ఈ జాగా ఉంటే రేపు హాస్టల్ తెచ్చుకోవచ్చు, హాస్టల్ అయితే మన చుట్టూ ఉన్న ఎస్టీ పిల్లలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ జాగా తీసాం. దానిలంతా కూడా మీ పేరెంట్స్ అంతా సహకారం ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ రాగానే ఫస్ట్ గుర్తొస్తాయి. ఎందుకంటే కొత్త యంగ్గా ఉన్నాం, అప్పుడే జాబ్లోకి వచ్చాము, ఏదో చేయాలన్న తపన, ఆ తపనకు తోడు ఉన్నటువంటి విలేజర్స్ అంతా సహకారం. ఈ సహకారం లేకుండా ఏం చేయలేం. పోస్టులు తెలుసా, సార్ వచ్చిన మ్యాథ్స్ పోస్టు, ఇంకా వేరే సార్ వచ్చిన పోస్టులు మనకు అలాట్ కాలేవి. ఇక్కడేం సరే టీడీపీ గవర్నమెంట్ అయినప్పుడు ఇక్కడ నాగపూర్ రాజలింగం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు వెళ్ళి సర్పంచ్ గారు రాగానే ఎంపీ సార్ అన్న మీ ఎమ్మెల్యే వచ్చి మీరు పోస్టులు తెచ్చుకోరంటే ఎట్లా సార్ అంటే, చక్కగా కడెన్సీ దగ్గర పోండి, విద్యాశాఖ మంత్రి దగ్గరికి పోస్టులు వస్తాయంటే వీళ్ళు వెళ్తే ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 2 ఎగ్జిట్లు హన్మకొండకి వెళ్ళి హెచ్ఆర్ఏ ప్లేస్ నుంచి మనకి పోస్టులు షిఫ్ట్ చేస్తారు. పోస్టులు షిఫ్ట్ చేసి మ్యాథ్స్ పోస్టు 2 ఎగ్జిట్లు వచ్చాయి. మండల్లో ఫైట్ చేసి లోకేతన్లో ఉన్న ఒక ఎగ్జిట్ పోస్ట్ ఇక్కడ షిఫ్ట్ చేయించాం. అట్లా 2002 కొత్తగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫిజిక్స్ సబ్జెక్టులు వచ్చేకంటే ముందే 3 ఉన్నటువంటి స్కూల్లో 2 స్కూల్ అసిస్టెంట్లు, 6 ఎగ్జిట్లు, అన్ని పోస్టులు మనకి సాధించుకున్నాం. దానికంతా కూడా మీ పేరెంట్స్, మీ విలేజర్స్ వీళ్ళంతా సహకారం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత కష్టపడి మనం సాధించుకున్నటువంటి ఈ స్కూల్లో. ఇంకొక చిన్న విషయం, ఈ ట్యాంకు కట్టే దగ్గర యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ కడదామని చెప్పి ఇక్కడ ప్రైమరీ స్కూలు, హై స్కూల్ కాగానే ఏం చేస్తాం తెలుసా, పోస్టుల సంఖ్య రావాలి, పిఎస్హెచ్ఎం వస్తుంది అని చెప్పేసి హై స్కూల్ బైఫర్కేట్ చేస్తాం. బైఫర్కేట్ చేసినప్పుడు మన పిఎస్హెచ్ నరసింహరెడ్డి సార్ పిఎస్హెచ్ ఇక్కడ వచ్చి పిఎస్హెచ్ఎం వచ్చిండు. ఏమే పిల్లగా మమ్మల్ని వెళ్ళగొడతావు పక్కకి, మాకు ఎందుకు ఇక్కడ నాడు సార్, మీ ఊరేం సార్, మీ పక్కన ఏమైనా జాగా తీసుకుని పోవచ్చాను. ఇక్కడ ఇసుక కంకర పోసిన తర్వాత అప్పుడు సర్పంచ్ జయరాం ఉండే, చక్కగా బండి వేసుకుని జయరాం దగ్గరికి వెళ్ళి అప్పుడు కారబా దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇక్కడ ఇసుక కంకర పోస్తున్నారు, ఇది హై స్కూల్కే సరిపోదు, హై స్కూల్ పిఎస్ ఒక దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది, పిల్లల్లో డిసిప్లిన్లో ప్రాబ్లం వస్తుంది, వేరే ఉండాలి, అది ఎక్కడన్నా సార్ జాగా ఎక్కడ ఉందంటే పంప చూద్దాం, బీసీ కాలనీ వెనకాల జాగా ఉంది కదా, అదంతా కాలనీ దగ్గర పంప అక్కడ తీసుకుందాం అన్నాను. చూసొద్దామని పోయినాం. అక్కడ అంత కాస్టల్ గడ్డ ఉంది సార్, ఏం చేద్దామన్నారు. కాస్టల్ గడ్డ ఉంటే కిలాస్టూర్ పక్కన, కాస్టల్ గడ్డ పక్కన స్కూల్ లేదా, స్కూల్కి దానికి ఏం సంబంధం, ఇటు డెవలప్ అవుతుంది, అటు లోకేదానికి పోయేది డెవలప్ అవుతుంది ఉద్దేశంతో వెంటబడి చూసొద్దామని వెళ్ళి భయాన్ని ఇచ్చి అక్కడ 50 acre ల్యాండ్ తీసుకొని అదే నాగపూర్ రాజలింగంతో బిల్డింగ్కి శంకుస్థాపన చేయించుకున్నారు. ఆ టైంకి మేము వెళ్ళాము. అప్పుడు సార్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు. అంటే ఇవన్నీ మనం ఏం చేసింది ఏమీ లేదు, కాకపోతే ఆ టైంలో సరైన టైంలో సరైన గైడెన్స్ అనేటువంటి ఇస్తే ఎలా ఉంటుందంటే ఇదే నిదర్శనం. నేను చాలామంది చెప్తాను, మీరు నమ్మరు కానీ అంతకుముందు ఎప్పుడైతే జనవరిలో జరిగినప్పుడు ఊరంతా వచ్చి ఇక్కడ ఎట్లయితే గుమ్ముగుడి క్లమ్సీగా చేసిండ్రో, ఆ తర్వాత రమ్మంటేనే వచ్చే పరిస్థితి తీసుకొచ్చు. యూత్ వాళ్ళు గేమ్స్ పెడితే యూత్ వాళ్ళు ఏం చేయాలి సార్, యూత్ అంటే యూత్ ఏముంది, మీ యూత్ వాళ్ళకి మీకు ఐడెంటిటీ ఉండాలంటే
స్టూడెంట్ మీకు రికగ్నైజ్ చేయాలంటే స్కూల్లో జరిగేటువంటి ఈవెంట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క యూత్ క్లబ్ వాళ్ళు అమౌంట్ ఇవ్వండి, ప్రైజెస్ ఇవ్వండి. డ్యాన్స్ మీద ఆ యూత్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ చేతనే పిల్లలకు షీల్డ్స్ ఇప్పిస్తాం, అవి చేపిస్తాం. అప్పుడు మీకు యువతకు మీకు గుర్తుంటారని చెప్పేసి అప్పుడు పెద్ది రాజిరెడ్డి మచ్చిపాడు గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు. అట్లాంటి టైంలో అంబేద్కర్ యూత్ కానీ వీళ్ళు కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ప్రైజెస్ మీరు ఆ టైంలో 2500 3000 రూపాయల ప్రైజులు ఇచ్చామంటే ఇవాళ ఎంత ఉండాలి దాని వేళ ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇంతగా డెవలప్ చేసుకున్నటువంటి ఈ పాఠశాలలో బైఫర్కేషన్ చేయడం వల్ల ఇంగ్లీష్ పోస్టులు సక్సెస్ఫుల్ అయిపోయి ప్రతి పోస్టులు 2 మీరు నర్మేటలో గ్రేడ్ 1 పండిట్ పోస్టులు లేవు, కానీ మా దగ్గర 2 గ్రేడ్ 1 పండిట్ పోస్టులు తీసుకొచ్చుకున్నాం మనం. సో అంతగా ఉన్నటువంటి ఈ స్కూల్లో ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది. 50 మంది పిల్లల నుండి అన్ని డబుల్ పోస్టులు అన్ని టీచర్లు ఎక్కువ ఉండి పిల్లల సంఖ్య తక్కువ ఉండి పిల్లలంతా లేకుండా ఇంత పెద్ద గ్రౌండ్ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని స్కూలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే కదా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అయినా కాస్త శ్రద్ధ తీసుకొని పిల్లల్ని బళ్ళకు పంపించి పిల్లలు రెగ్యులర్గా బడికి వస్తున్న టీచర్ ఎందుకు చెప్పారు? టీచర్లు ఊరికే రారు కదా. ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ని కంప్లీట్ చేయాలి, ఎంత కాంపిటేటివ్ రావాలి, ఎన్ని ఎదుర్కొని రావాలి ఇక్కడికి. అంత మంచి స్టాఫ్, మంచి పీజీ హోల్డర్స్, డబుల్ పీజీ హోల్డర్స్ ఉన్న దగ్గర వాళ్ళ సర్వీసెస్ని మనం ఉపయోగించుకునేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అని మీరు యూత్, ఎందుకంటే మీరు దాదాపు 35 years అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతము సొసైటీ డామినేట్ చేసేటువంటి వయసు మీది. సో ఈ వయసులో మీరు కనుక శ్రద్ధ పెట్టి మన గ్రామంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల తాండాస్లో ఉన్న వాళ్ళని మన పాఠశాలకు రప్పించి పిల్లల్ని రెగ్యులర్గా పంపిస్తే టీచర్లు ఎందుకు చెప్పారు పాఠాలు? ఇప్పుడు రాస్తారు చెప్పారు, పేరెంట్స్ మేమే కొట్టాం మీరు ఎందుకు కొట్టారు మా పిల్లల్ని అంటే మీ ఇంటికాడ మీ కొడుకు మీకు ముద్దు కానీ మాకు ఇక్కడ మీ ఒక్క కొడుకే కాదు మీకు ఈ క్లాస్లో ఉన్న వాళ్ళంతా మా అమ్మాయిలే చెప్తాం. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలకు చెప్పాం కానీ మా స్కూల్లో పనిచేసే పిల్లలకు మాత్రం మా పిల్లల కంటే ఎక్కువ చూస్తాం. సో అట్లాంటప్పుడు మాకు అది ఎవరైనా కానివ్వండి, ఇంట్లో మీకు ఒకరిద్దరే కానీ మా క్లాస్లో 40 మంది ఉంటే 40 మంది మా పిల్లలే, స్కూల్లో ఉన్నంతసేపు మా పిల్లలే. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం డెవలప్ చేయాలని ఒక తపన ఉంటుంది. ఆ తపనతోనే మేమంతా కూడా ఈ విద్యారంగంలో ఉంటున్నాం. సో ఇప్పటికీ నా సర్వీస్ దాదాపుగా 26 years క్రాస్ అయిపోయింది సర్వీసు. అలానే చూడగానే ఇవన్నీ గుర్తొస్తుంటాయి ఒక్కోసారి. ఎందుకంటే మచ్చపాడు అనగానే నాకు అదే పహాడుకు ఒక సంబంధం ఉంది. నాకు మచ్చపాడులో అపాయింట్ అయ్యాను, ప్రమోషన్ తీసుకొని జెడ్బీ బాయ్స్లోకి వెళ్ళాను ధర్మకంచులో 9.5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ పహాడ్కి వెళ్ళాను. గానుపాడులో రాయరపు ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు నా స్టూడెంట్స్, వాళ్ళ ఇద్దరు పిల్లలు నా స్టూడెంట్స్, వాళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్స్. వాళ్ళు 10th అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు వెంకిర్యాలలో కూడా ఈ అమ్మాయి కాక ఇంకొక అమ్మాయి కూడా ఉంది, గానుపాడులో అమ్మాయి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వెంకిర్యాలలో కూడా మన ఊరు అమ్మాయి వెంకిర్యాలలో ఉంది. నా ఫోటో తీసి సార్ ఈ సార్ మా సార్ అని చెప్పి, లేదు మా సార్ అంటే మా సార్ అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. అంటే అది చాలు, అది హ్యాపీనెస్. టీచర్ కావాల్సిన అంతకంటే ఏం అవసరం లేదు. సో సరే మీకు ఎక్కువ సమయం తీసుకున్నాను నన్ను భావిస్తున్నాను. సో ఇవన్నీ ఉంటాయి. అంటే గతము ఎలా ఉండదో తెలిస్తే వర్తమానంలో ఎలా మనం ఉండాలని తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తాను. సో మీరు సొసైటీ పైన మీ ఫ్రెండ్స్ పైన వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో మీరు పరిపిస్తూ చేసుకుంటూనే మన సొసైటీలో మన గ్రామానికి, ఒక గ్రామంలో గుడి కంటే లక్షలు ఇస్తారు, బడికి ఇవ్వమంటే 10 రూపాయలు ఇవ్వాలి. కానీ ఆ గుడిలో దేవుని మొక్కమని చెప్పేది బడిలో ఉన్న సారే, కానీ ఆ బడిని మనకు వెళ్ళలేదు. బడికి 100 రూపాయలు ఇవ్వంటే 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలంటే, గుడిపై నువ్వు ఇది అంటే 100గా 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. సో గుడితో సమానంగా బడిని చేయాలి. ఆ బడిని చేసినప్పుడే ఆ గుడిలోకి ఎలా జనాలు వెళ్తారో బళ్ళు కూడా పిల్లలు రావాలి. అట్లా వచ్చినప్పుడే గ్రామీణ ప్రాంతంలో పాఠశాలను కూడా బాగా బలోపేతం అవుతాయి. మీరు గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులని సిటీలో ఉన్న ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కనుక చూస్తే, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు బ్రాయిలర్ కోళ్ళు బయట తీసుకొని చేసినా కూడా మళ్ళీ నల్లగే పోతాయి, బయటికి రాదు. రెక్కలు ఉన్నా ఎగరలేదు, ఎందుకంటే రెక్కలు విరిచేస్తారు. చెప్పిందే చేయాలి, చదవమంటే చదవాలి, రాయమంటే రాయాలి, కూర్చోమంటే కూర్చోవాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఫ్రీ బర్డ్స్, ఇంటికాడ స్వేచ్ఛగా వదిలిపెడతారు. స్కూల్లో ఉన్నంతసేపు మా కంట్రోల్ ఉంటారు. మేము కంట్రోల్లో పెట్టి కంట్రోల్ ఉంటారు. బయటికి దాటాలని రెక్కలు వచ్చి ఎగురుకుంటూ వెళ్తారు. అంటే సొసైటీలో ఎలా బతకాలి, ఎలా మూవ్ కావాలి, ఎలా సొసైటీ మనం స్టడీ చేయాలనేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో సెటిల్ అయ్యారంటే ఇదే గ్రామీణ ప్రాంతమే, గ్రామీణ నేపథ్యమే మిమ్మల్ని వాళ్ళ ఒక్కొక్క ఫీల్డ్లో మిమ్మల్ని
ఆ రంగంలో నిష్ఠాతం చేస్తాను. ఇవాళ ఎవరు ఏం చేయాల్సి అక్కర్లేదు, మీ గ్రూప్లో పెట్టేసి నాకు ఈ పని ఉందంటే అందరు వీళ్ళు చేసి పెట్టేవాళ్ళు. సో అట్లాంటిది చాలు మనకి అక్కర్లేదు. సో కాబట్టి ఇట్లాంటి ఈ పాఠశాలను మీరు మళ్ళీ పునర్వైభవం తెప్పించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మర్చిపోండి, ఎందుకంటే నా ఫస్ట్ స్కూల్. నాకు మళ్ళీ కనుక అవకాశం వస్తే రాదు బహుశా, ఎందుకంటే ఇప్పుడు నేను రావాలని కోరుకుంటాగా అవకాశం రాదు, ఎందుకంటే నా సర్వీస్ యాక్చువల్లీ ఇంకొక 4.5 years 4.5 yearsలో రిటైర్ అవుతాను. నా ప్రమోషన్ కూడా రాదు. రాకపోయినా ఇప్పుడు హెడ్ మాస్టర్, ఇప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉండేది ఇక్కడ, ఇప్పుడు అక్కడ ఎఫ్ఈసి హెచ్ఎంగా పనిచేస్తున్నాను. లాస్ట్కి వస్తే చివరిలో ఏమైనా హెడ్ మాస్టర్ వస్తే వస్తుండొచ్చు, లేకుండా లేదు. ఆ టైంలో కనుక ఇక్కడ అవకాశం వస్తే ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేస్తాను. నా సొంత ఊరు స్కూల్కి పోవాలని చెప్పి నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నా ట్రాన్స్ఫర్ అప్పుడు నాకు నర్మేట్లో ఖాళీ ఉండట్లే, ఎందుకంటే లాస్ట్ టైం నేను చదివిన స్కూల్లో పనిచేయాలి, అవకాశం దొరకట్లేదు. సో కనీసం ఇక్కడైనా ఒకవేళ ప్రమోషన్లు కనుక దొరకవు, వస్తే కనుక అవకాశం ఉంటే రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు ఓపికతో విన్నందుకు సంతోషంగా ఉంది. కానీ చివరికి ఒకటే చెప్తాను, మన పాఠశాలను మనమే కాపాడుకోవాలి. మళ్ళీ ఈ స్కూల్కి పిల్లల్ని పంపించండి. ఇంకా చివరిగా నా గురించి, నాకు 2 పిల్లలు. పాప ఆల్రెడీ ఐఐటి గోవాలో ఎంటెక్ చేసేసి ఇప్పుడు పెన్ స్టేట్ యూనివర్సిటీలో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్. ఇప్పుడు ఇక అబ్బాయి వచ్చేసి ఎంఎస్ అదే పెన్ స్టేట్ యూనివర్సిటీలో సేమ్ క్యాంపస్లో ఉంటున్నారు. ప్రస్తుతం నేను ఉండే జనగాంలో ఉంటున్నాను. నా అడ్రస్ వచ్చి పెద్దిరాజరెడ్డిది మధ్యలో లైన్, నాకు ముందు లైన్. సేమ్ పెద్దిరాజరెడ్డి సేమ్ ఆపోజిట్ ముందులో ఉంటుంది, అక్కడే ఉంటాను. రోజు నాకు కలుస్తుంటారు. నేను డిఫరెన్స్ గమనించిందంటే ఫస్ట్ బ్యాచ్లో అంతా రాజకీయ నాయకుల కింద వెళ్ళిపోయారు. సెకండ్ బ్యాచ్లో నాకు అంత టచ్ లేదు, కానీ మీ బ్యాచ్ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదే మిగతా బ్యాచ్ వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా ఉండాలి. మీరు వాళ్ళని స్ఫూర్తిని కలిగించాలి. ప్రతి ఈవెంట్ ఏదైనా సరే, శుభ సందర్భం కానీ, బ్యాడ్ ఏదైనా కానీ, లేదా గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంకైనా, ఏ మంచి కార్యక్రమానికైనా మీరు ముందుండి మీ బ్యాచ్ నుంచి ఐడెంటిటీ, మీ బ్యాచ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు మీ గ్రామానికి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంత ఓపికతో ఉన్నందుకు ధన్యవాదాలు చేసుకుంటాం. థ్యాంక్ యూ. పేరున అందరికీ ఆశీస్సులు, ఎందుకంటే మాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. మాకు మర్చిపాడు స్కూల్ చరిత్రను మాకు తెలియజేశారు. మీకు సమయం కనుక ఉంటే ఖాళీ సమయంలో ఒక 2-3 పేజీల ఈ హిస్టరీని రాసి పెట్టండి, మేము దాన్ని అచ్చు వేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ విషయాలు మాకు తెలియదు. ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పొచ్చు, స్కూల్ మూతపడిపోతుందట, వెళ్ళిపోతుందట అనవచ్చు, కానీ దానికి జరిగిన ప్రయత్నాలు, అప్పుడు మీరు చేసిన కృషి, అది అనుభవిస్తే కానీ తెలియదు. వీలైనప్పుడు రాసి పెట్టండి. ధన్యవాదాలు సార్.